దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టి, వారినంటే ఎవరిని? ఇశ్రాయేలీయులని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తూ ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఎవరు అసహ్యపడిరి? ఐగుప్తీయులు దగ్గర దాస్యం చేసేసారు కదా ఇశ్రాయేలీయులు. వారిని దేవుడు వారి మొర ఆలకించి వారిని బయటికి రప్పించటానికి చేసినటువంటి ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి కదా. అది ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు అనేక రకాలుగా శ్రమలు పెట్టే కొంది ఇశ్రాయేలీయులు స్ప్రెడ్ అయిపోయారు. మొత్తం దేశమంతా అయిపోయారు. అక్కడక్కడ ఉన్నారు. వారు శ్రమ పెట్టిన కొలది విస్తరిస్తున్నారట. అది చూసి ఐగుప్తీయులు వారి మీద అసహ్యపడ్డారట. ఈరోజు ధ్యానవాక్యం కూడా మానవులు శ్రమలు ఎదుర్కొనుట వారి అభివృద్ధి కొరకే అన్న అంశము మనము ధ్యానించుకుంటున్నాము. ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మానవుని యొక్క అభివృద్ధి కొరకే వస్తాయి. ఆ శ్రమలు మనం ఓర్చుకొని మనకి బలవంతుడైన దేవుడు ఉన్నాడు. మనల్ని రక్షించినటువంటి దేవుడు, మన యొక్క రక్షణ మనకి దేవుడు అన్ని విధాలా మనల్ని కాపాడుతుంటాడు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనకి అభివృద్ధి అనేది తప్పకుండా మనకి ఎదురుగానే ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు. మనుషులు ఎదుర్కొనే శ్రమలు వారి ఎదుగుదలను ఆపలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? మనుషులు ఎదుర్కొనే శ్రమలు వారి ఎదుగుదలను, వారి అభివృద్ధిని ఎవరు ఆపలేదు. ఎలాగంటే శ్రమ మాత్రమే మనిషి అభివృద్ధిని, హెచ్చింపును, సమృద్ధిని కలుగజేస్తుంది. శ్రమ ఒక్కటే. ఎంత శ్రమ పడితే అంత మంచిదిగా మనకి పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకుంటున్నాము. ఇంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దేవుని ఆశీర్వాదం కూడా తీసుకొని వస్తుంది మనకి. శ్రమ పడితే ఒక అభివృద్ధే కాదు, దేవుని ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహించబడుతుందట. శ్రమలు రాగానే అధైర్యపడుచు చింతించకూడదు. మనం చింతించిన అవసరం లేదు కదా. ప్రభువు వాక్యమే ఉంది కదా, మీరు చింతించుకుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని. ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు మనం అధైర్యపడకూడదు, మనము చింతించకూడదు. శ్రమలు వచ్చినప్పుడు నీ అంతటి నీవే చింతించకుండా పూర్ణ హృదయముతో, ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో నీ చింత దేవునికి అప్పచెప్పాలి. ఖచ్చితంగా అధిక అభివృద్ధి పొందుకునే సామర్థ్యము దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. పట్టుదలతో గోజారుతూ ప్రార్థన చెయ్యాలి. అయితే నీ ప్రార్థనలో ఏమాత్రము అవిశ్వాసం ఉండకూడదు. అది అవిశ్వాసం లేకుండా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. అవిశ్వాసం ఉంటే ప్రార్థన అక్కడికి చేరదు, దేవుని సన్నిధికి చేరదు. అవిశ్వాసం ఉంటే హృదయపూర్తిగా విశ్వాసముతో, పట్టుదలతో మనం చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. హృదయములో వేరే ఆలోచన ఉండకూడదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజ అభివృద్ధిని ఓర్చుకోలేకపోయారు. శ్రమలు పడుతున్నా సరే
ఇశ్రాయేలీయులు బహుగా దేవుని బిడ్డలు అభివృద్ధి చెందటం ఐగుప్తీయులు ఓర్చుకోలేకపోయారట. వారు ఇశ్రాయేలీయులను ఎంత అసహించుకుంటున్నా సరే ఇశ్రాయేలు ప్రజలు రెట్టింపు అభివృద్ధి కలిగి వారు బహుగా విస్తరించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంటే ఎంత శ్రమలు పడుతున్నా సరే ఆ శ్రమకి ఫలితం ఏంటంటే అభివృద్ధి రెట్టింపు అభివృద్ధి కలిగి బహుగా విస్తరిస్తున్నారట. యేసు ప్రభువు వారు కూడా తాను పొందిన బాధల వలననే విధేయత నేర్చుకున్నానన్నారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు వచ్చినప్పుడు సహించుకుని దేవుని ధన్యత మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలయ్యా. కృపగల నాయన, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మాకు శ్రమలు ఎదురైనా సరే వాటిని మేము తట్టుకునేంత శక్తిని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ నీ సన్నిధికి మేము ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.